ఈ సత్యాన్ని గుర్తించి తక్షణమే తన జీవితంలో తగినటువంటి మార్పులు కూర్పులు కలగాలి. Should understand this truth and modify their lives accordingly. దుశ్చింతనలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. Never give any scope for bad thoughts. కానీ నీవు ప్రవేశపెట్టినప్పుడు అది వస్తాయి, కానీ లేకపోతే అది రావు. But they do come, but you should not entertain. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. భవనం కట్టుకున్నాము. You have a construction building. ఇంత విశాలమైనటువంటి భావములు మరి ఎట్ట వస్తాయి, రావడానికి వీలు లేదే అని మీరు సందేహించవచ్చు. You may doubt how to cultivate broad feelings. ఈ భవనము లోపల ఒకటి పడక గది ఉంటుండాది. In this beautiful mansion there is a bedroom. ఒకటి స్నానపు గది ఉంటుండాది. Bathroom. ఒకటి వంట గది ఉంటుండాది. Kitchen. ఇంకోటి ఏదో స్టోర్ గది ఉంటుండాది. The store room. ఈ విధంగా అనేక రకమైనటువంటి గదులంతా మనం కట్టుకున్నాము. You have built so many rooms there. అయితే ఇవి గదులు వేరువేరుగా మనం భావిస్తున్నాము. You think that rooms are వీటిని different. వేరువేరుగా మనం అనుభవిస్తున్నాము. You experience accordingly. కానీ But దీనికి ఏది కారణము? what is it that's responsible? ఆ పడక గదికి, ఈ స్టోర్ గదికి, ఈ వంట గదికి, ఈ విధమైనటువంటి తినే డైనింగ్ హాల్ కు అంత కారణం ఏమిటి? గోడలే, మధ్యలో ఉన్న గోడలే దీనికి మూల కారణం. You have set apart the bedroom, storeroom and the kitchen and the dining hall because the walls raised in between. ఈ వాల్స్ అంతా, గోడలంతా కొట్టివేస్తే అంతా ఒకే హాల్ అయిపోతుంది. When once you remove all these walls, it becomes single hall. అదే రీతిగానే ఇది నా వారు, నా బిడ్డ, నా భార్య, నా అత్త, నా మామ అని ఈ ఉపాధుల యొక్క దీనిని గోడలుగా కట్టుకోవడం చేతనే మనకు చిన్న చిన్న రూములుగా ఉండి అది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఈ గోడలను కొట్టివేసేయండి, అంతా విశాలమైపోతుంది. Because of the body feeling, you have raised narrow walls like so and so is my wife, so and so is my ఈ son, like that. సంకుచితమైనటువంటి ప్రేమలు పెరిగిపోతున్నాయి దినానికి. You are only fostering narrow viewpoint. విశాలమైనటువంటి ఆనందాలు మనలో ప్రాప్తించలేకపోతున్నాయి. You are not having that infinite ఎన్ని love. దినములు జపములు చేసినా, ధ్యానం చేసినా, భజనలు చేసినా ఈ సంకుచితమైనటువంటి పెరుగుతుండాలి, కానీ విశాలత పెరగటం లేదు. In spite of long chanting in the Lord's name and also penance, విశాలం, you are only విశాలం, having narrow-mindedness. విశాలం. You should expand your vision. ఇది ఏ నిజమైనటువంటి సాధన. This true penance. కనుక దేహాభిమానమును కొంతవరకు తగ్గించుకోండి. You should reduce this body దేహం attachment. ఆరోగ్యం చూసుకోవాల్సిందే. You should think of your health. వేళ వేళకు ఆహారం అందించవలసిందే. You should have your food. కానీ ఇది ఏ సత్యమని మనం భావించరాదు. But you should not take